సో గైస్, అయోధ్య టెంపుల్కి ఎవరైతే వస్తారో వాళ్ళైతే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. కొద్దిగా చిన్నపిల్లలు కేర్ఫుల్గా తీసుకెళ్ళండి. ఒకవేళ తెచ్చేవాళ్ళు ఉంటే చిన్నపిల్లల్ని, ఎందుకంటే భారీగా ఉన్నారు జనాలు. కొద్దిగా సైడ్ పాయింట్ చూసుకొని వెళ్ళాలి. సో మొత్తం కుంభమేళ ఎవరైతే వెళ్ళిరో మొత్తం ఆ క్రౌడ్ అంతా ఇక్కడ వచ్చేసిరు. కొద్దిగా భారీగా ఉంది. సో మాకు ఫ్రెండ్ అయితే చేయబెట్టి పిలుస్తుండు, ఆగమవుతారని చెప్పి అందరు కలిసి వెళ్దామని చెప్పి అంటుండు. సో నేనైతే వీడియో అయితే మీకు జనాలు ఎలా ఉన్నారో చూపిస్తున్నా. కొద్దిగా చూసి ముంగడ అయోధ్య టెంపుల్కి పోయి అయోధ్య రాముడిని దర్శించుకుందాం. సో గైస్, ఫస్ట్ అయితే శ్రీరామచంద్రుని కాదంట దర్శించుకోవడం. ఫస్ట్ హనుమాన్జీకి దర్శించుకున్నాకనే తర్వాత శ్రీరామ ప్రభుని దర్శించుకోవాలంట. సో 2 వేస్ ఉంటాయి. ఒకటి రామునికి వే ఉంది, సో ఇంకో వే వచ్చేసి హనుమాన్జీ వే ఉంటుంది. ఫస్ట్ హనుమాన్జీ దర్శనం అయినాకనే ఏదైతే మనకి టెంపుల్ చిన్నగా కనిపిస్తుందో అదే హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ దర్శించుకున్నాక మళ్ళీ రివర్స్ వచ్చి శ్రీరామచంద్రుని దర్శించుకోవాలి. సో గైస్, మీరైతే కేర్ఫుల్గా రండి. వచ్చేవాళ్ళు ఉంటే చిన్నపిల్లలు జాగ్రత్త. సో గైస్, బజరంగ్ బలిని అయితే చూపిద్దాం అనుకున్నా, పోలీసు వాళ్ళు ఫోన్ అలౌ చేయలే. చూడండి గైస్, అయోధ్య టెంపుల్కి అయితే వచ్చేసినాం మనం. లోపల రామచంద్ర ప్రభు ఎట్లున్నాడో చూపిస్తాం మీకు. వచ్చే వాళ్ళు అయితే కేర్ఫుల్గా రండి. లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. సో గైస్, దర్శనం అయితే అయిపోయింది అయోధ్యలో బాలరాముంది. సో నెక్స్ట్ ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా వీడియో పెడతాను నేను. జై హింద్.